అందరికీ నమస్కారం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక చేతగాని ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎట్లుంటుందో ఆ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పుకుంటా ఉన్నారు. మన తెలంగాణ కంటే పక్క రాష్ట్రాలు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పేసి సిగ్గు ఎగ్గు లేకుండా సమాధానం చెప్పుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇలా తెలంగాణ ఇలా తెలంగాణ రాష్ట్రం కంటే పక్క రాష్ట్రాలు గొప్పగా ఉన్నాయన్నప్పుడు ఈ రాష్ట్రంలో నువ్వేమి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నావో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉన్నది. ఎందుకంటే తెల్లవారితే ఎవరి బూట్లయితే నాకుతున్నావో వాళ్ళ రాష్ట్రాలను కీర్తిస్తా ఉన్నావు, ఏదైతే మన సొంత రాష్ట్రాన్ని అవమానిస్తా ఉన్నావు. అదే కాకుండా నీ జీవితం అంతా అబద్ధాల పునాదుల మీద ఏర్పడింది. ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసుకున్నావు. రైతు బంధు విషయంలో అబద్ధం ఆడతావు, రైతు బీమా విషయంలో అబద్ధం ఆడతావు, రుణమాఫీ విషయంలో అబద్ధం ఆడతావు, పెన్షన్ల విషయంలో అబద్ధం ఆడతావు. తెల్లవారితే అబద్ధాలతో బ్రతికే నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే హక్కు కానీ నైతిక విలువలు కానీ నీకు లేవు. నువ్వు ఏదైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నావో ఆ రాష్ట్రాన్ని తక్కువ చేసేటువంటి దద్దమ్మ ముఖ్యమంత్రి ఉంటే ఎంత పీకుతే ఎంత అని చెప్పేసి ప్రజలు భావిస్తా ఉన్నారు. ఖచ్చితంగా 100% కేసీఆర్ గారి పాలనలో భారతదేశంలోనే అగ్రగామిగా నిలబడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దుర్మార్గ పాలనలో అవమానిస్తా ఉన్నావు. మేము చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. అత్యధిక పంటలు పండించిన రాష్ట్రాలంటే పంజాబ్ హర్యానా ఉండేది. అట్లాంటి పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు సైడ్ కొట్టినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రైతులను అవమానిస్తున్న నువ్వు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అర్హుని కాదు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ నువ్వు చేసేది ఏదే 15,000 రూపాయలు అని చెప్పేసి లొటపెట నోరేసుకొని రాష్ట్రం అంతా తిరిగినావు. తీరాల టైంకి వచ్చేసరికి 12,000 అని చెప్పేసి పత్రికా సోదరులు మీడియా సోదరులు అడిగితే ముఖం చాటేసుకొని తప్పించుకొని ఆ నుంచి లేచిపోయినావు. నీకు సిగ్గు ఎగ్గేమని ఉంటే యావత్ తెలంగాణ ప్రజలకు నువ్వు ఇస్తానన్న 15,000 సంగతి ఏమైంది? ఇవాళ 12,000 ఎందుకు వచ్చింది? మొన్న ఎగబెట్టిన రైతు బంధు ఏది? ఆ రైతు బంధు ఎందుకు ఎగబెట్టినావు? ఇవాళ మొన్నటిదాకా సంక్రాంతి అన్నావు, డిసెంబర్ అన్నావు, ఇప్పుడు మళ్ళీ జనవరి 26 అంటున్నావు. ఈ 26 కూడా నమ్మకం లేదు. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా ముక్కు భూమికి రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఖచ్చితంగా నువ్వు ఆ గద్దె దిగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే లక్షన్పేట మండల మున్సిపాలిటీ కేంద్రంలో పెద్దలు నడిపిన దివాకర్ రావు గారి నాయకత్వంలో ఇలా నిరసన కార్యక్రమం జరిపింది. ఆ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకు నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం.